Hi viewers, welcome to Sogastudio Tarma. ఈ రోజు మనం Sogastudio Tarmalo కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాం. సారీస్ లో ఆల్ వెరైటీస్. ఫస్ట్ మనం బ్రైడల్ చూస్తున్నాం. ఓకే, పట్టు మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. డబుల్ షేడ్ ఇది మనకి. ఓకే, బోర్డర్స్ లోనే మనకి చాలా సాఫ్ట్ బోర్డర్స్ వస్తాయి అన్నమాట. అంటే మనకి స్టిఫ్ గా కాకుండా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో మనకి చాలా స్మూత్ ఉంటుంది. కానీ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. పళ్ళు పాటు కూడా మనకి సేమ్ కలర్ తోనే డిజైన్ చేశారు. అంటే రెడ్ అండ్ పింక్ ఏదైతే ఎక్కువ రెడ్ షైనింగ్ ఉంటుందో మనకి, రెడ్ అండ్ పింక్ ఏదైతే మిక్స్ ఉంటుందో పళ్ళు కొంచెం పింక్ షేడ్ లో తీసుకున్నారు. ఇక్కడ కడీ బోర్డర్ ఇచ్చేసి దానికి మనకి లీవ్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో, అవుట్ లైన్ పింక్ వచ్చేటట్లు 2 sides బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్, ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు స్మాల్ సైజ్ లో. మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే ఒక చిన్న లీఫ్ లాగా మనకి బుటీస్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు అంతా కూడా మనకి గ్రాండ్ గా డిజైన్ ఉంటుంది. ఓకే, శారీ చూస్తున్నట్లయితే శారీ వచ్చేసి మనకి బోర్డర్స్ వచ్చేసి చాలా సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫాలింగ్ ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి. కడీ బోర్డర్ పైన ఆరో మార్క్ టైప్ లో మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ 2 sides కూడా మనకు ఉంటుంది. చిన్న బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ మీద మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే బుటీస్ అని గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక వేవ్ టైప్ లో డిజైన్ వస్తుంది. ప్రతి వేవ్ కి మిడిల్ లో మనకి బుటీస్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. దీనికి కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. పైథానీ బోర్డర్ అంటాము. ఈ పైథానీ బోర్డర్ అనేది మనం పైన చూసిన ఆరో మార్క్ బోర్డర్ ని ఆల్టర్నేటివ్ గా తీసుకొని ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి దాని మీద మనకి పైథానీ డిజైన్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ తో మనకి బోర్డర్, ఆ బోర్డర్ డబల్ బోర్డర్ గా ఇచ్చి పైన చూసిన బోర్డర్ ని స్మాల్ సైజ్ లో మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్. దీనికి బ్లౌజ్ బ్రొకేట్ ఇచ్చారు. అంటే బేస్ అంతా కూడా మనకి టిష్యూ ఇచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ వెల్వెట్ అయ్యేటట్లు మనకి డిజైన్ ఇచ్చి హ్యాండ్స్ కి సేమ్ పైథానీ బోర్డర్స్ ని డిజైన్ చేశారు. 2 sides సారీలో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అవే టైప్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి చాలా ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పట్టులో మనకి బ్రైడల్ వేర్ కి ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్లు కానీ బుటీ స్టైల్లో కావాలన్నా కూడా మనకి డిజైన్స్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 22,200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 22,200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ బ్రైడల్ కలెక్షన్ అండి మొత్తం కూడా. మనకి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బ్రైడల్ లోనే లైట్ వెయిట్ పట్టు అన్నమాట. మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళులోనే మనకి డిజైన్ వేరియేషన్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ పైన అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ మీద ఫ్లవర్స్ అనేవి గోల్డ్, బ్లూ, గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఒక బోర్డర్ లాగా మనకి పర్పుల్ మీద ట్రయాంగిల్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ క్రీపర్ డిజైన్ కి ఒక మిడిల్ లో ఒక బిగ్ లీఫ్. అంటే పళ్ళులోనే మనకి 3 to 4 డిజైన్స్ వేరియేషన్ చూపించారు. శారీ కూడా మనకి కలర్స్ కాంబినేషన్ మల్టీ కలర్. అంటే మనకి ఇక్కడ పైన బోర్డర్ కూడా ఏంటంటే అవుట్ లైన్ తో మనకు ఒక బ్లూ కలర్ కాంబినేషన్, కింద కడీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద మనకు ఒక లీఫ్ లాగా బుటీ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. కింద వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద జరీతో బోర్డర్ ఇచ్చారు. బాదం షేప్ ఇచ్చేసి లోపల ఒక చిన్న ఫ్లవర్ బ్లూ కలర్. అంటే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ మనకి డార్క్ గ్రేప్ కలర్, మనకి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మీద సర్కిల్స్ అనేవి గోల్డ్ కలర్ సర్కిల్స్ తీసుకున్నారు. ప్లెయిన్స్ అక్కడక్కడ సర్కిల్స్ లో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ బుటీ ఒకటి, గ్రీన్ కలర్ థ్రెడ్ బుటీ ఒకటి ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. కింద బార్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది కడీ బార్డర్. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్ ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి మనకి బోర్డర్స్ లో వేరియేషన్ ఏదైతే ఉందో బిగ్ అండ్ స్మాల్ సైజ్ అదే బోర్డర్ ఇచ్చారన్నమాట. 2 sides వేరియేషన్. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి 7,950 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అండి. 7,950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ మల్టీ కలర్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కంచి కోరా పట్టు అండి. కంచి కోరా పట్టు. ఇదేంటంటే మనకి నేవీ బ్లూ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. రెండు కూడా మనకి డార్క్ కలర్స్ లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో మీద మనకి చూస్తున్నట్లయితే పికాక్స్ అనేవి మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ ఒకటి, కొంచెం లైట్ బ్లాకిష్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్, బ్రిక్ కలర్ కాంబినేషన్. ఈ 4 కలర్ కాంబినేషన్స్ తో పికాక్స్ ని మనకి పళ్ళులో డిజైన్ చేసి లాస్ట్ ఎండింగ్ లో జిగ్జాగ్ అనేది 2 అవుట్ సైడ్స్ సిల్వర్, మిడిల్ లో మనకి
మనకి గోల్డ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వైజ్ మనకి ఏంటంటే కడ్డీ బోర్డర్స్, పైన బ్లూ కలర్ తో అవుట్ లైన్. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. అది కూడా మనకి పళ్ళులో యూజ్ చేసిన బ్లూ, గ్రీన్, గోల్డ్ కలర్ తో ఒక బంచ్, అలాగే మనకి రెడ్ అండ్ గ్రీన్, సిల్వర్ కలర్ ఒక బంచ్ ఇచ్చారు. పింక్ కలర్ అంటే మల్టీ కలర్ మనకి ఇక్కడ ఫ్లవర్స్ లో డిజైన్ చేశారు అనమాట. ఓకే, ట్యూలిప్ ఫ్లవర్స్. శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఆ బుటీస్ అనేవి ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లూ కలర్ తో కడ్డీ బోర్డర్, సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 7700 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా మనకి కంచి కోరా పట్టు అన్నమాట. ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి కడ్డీ పళ్ళు ఇచ్చేసి దానికి లైన్స్ అనేవి బ్లూ ఇచ్చారు. వైట్ మీద మనకి పోల్కా డాట్స్ లాగా గ్రీన్, గోల్డ్, పింక్ లైన్ వైజ్ మనకి ఇచ్చారు. కడ్డీ బోర్డర్ ఇచ్చి 2 సైడ్స్ బ్లూ ఇచ్చారు అవుట్ సైడ్స్. ఓకే, శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ బోర్డర్ అండి, మనకి కడ్డీ బోర్డర్. అవుట్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి అవుట్ లైన్ బ్లూ కలర్ తీసుకున్నారు. శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పోల్కా డాట్స్ ఇచ్చారు. ఈ క్రీమ్ కలర్ మీద మనకి యూజ్ చేసిన కలర్స్ కూడా బ్రైట్ కలర్స్, గోల్డ్, అలాగే మనకి పింక్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేటట్లు పోల్కా డాట్స్ ని డిజైన్. బోర్డర్స్ మాత్రం సేమ్ సైజ్ లో ఉన్నటువంటి బోర్డర్స్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ఇలా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, సారీలో ఉన్నటువంటి బోర్డరే ఉంటుంది. ఈ సారీ కాస్ట్? ఇది చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 3500 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి వచ్చేసి మనకి ఇది కుప్పటంలో లైట్ వెయిట్ శారీ అన్నమాట. కుప్పటంలో లైట్ వెయిట్ పట్టు, బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనకి క్రాస్ జెరీ లైన్స్, లీఫ్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ లో మనకి జిగ్జాగ్ లైన్ ఇచ్చారు అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కి వచ్చేసి మనకి ఒక డీర్స్, ఒక లోటస్ ఫ్లవర్ మీద ఒక హంస్ అని డిజైన్ చేశారనమాట. అది బాక్సెస్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ మీద సర్కిల్స్, ఫ్లవర్ లోపల మ్యాంగో డిజైన్ వచ్చేటట్లు ఒక సర్కిల్, అలాగే ఒక పికాక్ ని గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి హాఫ్ బోర్డర్ దర్బార్ బోర్డర్ లాగా తీసుకొని డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కంచి స్టైల్లో మనకి బోర్డర్ ఇచ్చేసి క్రాస్ లైన్స్ మనకి ఎంబోజ్ అవుతున్నట్లు జరీతో డిజైన్ ఇచ్చారు. పైన చూసిన ఏదైతే మనం డీర్స్, ఇలాగే మనకి హంస బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ శారీ అంతా కూడా ఆ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. ప్యారెట్ గ్రీన్ అండి మనకి బ్లౌజ్. పళ్ళు కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి శారీలో ఉన్న సేమ్ బోర్డర్స్ ఏవైతే ఉంటుందో అదే స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్, కలర్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయండి. ఓకే, ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. 5700 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే డిజైన్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే పింక్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ కలర్, డిజైన్స్ లో కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు కూడా మనకి పింక్ వస్తుంది సేమ్. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బోర్డర్, ఒక రుద్రాక్ష బోర్డర్. ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, వన్ సైడ్ బోర్డర్. మిడిల్ పార్ట్ మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఉండేటట్లు బేస్ అంతా కూడా టిష్యూ తీసుకొని క్రీపర్స్ ఇచ్చారు మనకి పింక్ కలర్ కనిపించేటట్లు. మనకి ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. శారీ అంతా కూడా మనకి ఏంటంటే పైన బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్, అంటే మనకి గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డార్క్ పింక్ మీద మనం చూస్తున్నట్లయితే ఒక బాక్సెస్ లాగా గోల్డ్ కలర్, బ్లూ కలర్, అలాగే సీ గ్రీన్ కలర్, సిల్వర్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ ఉంటుంది.
కింద బోర్డర్ అనేది స్కట్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి డాన్సింగ్ డాల్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడ కూడా కలర్ వేరియేషన్ అనేది ఉంది, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్, అలాగే సిల్వర్ కలర్, సీ గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, ఈ 4 కలర్స్ అనేవి ఆల్టర్నేటివ్ గా మనకి శారీ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. పైన ఖడీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ పార్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇస్తారు. ఓకే, మనకి బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటుంది, అంటే డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇస్తారు. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది? ఉంటుందండి, మనకి పట్టులో డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ లో మనకి కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, దీనిలో కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి ఇది కుప్పటంలో టిష్యూ అనమాట. రెగ్యులర్ గా కుప్పటంలో ప్లెయిన్ చూస్తుంటాము, ఇది టిష్యూ మిక్స్ ఉంటుంది. కొంచెం గ్రాండ్ గా కూడా మనకి నైట్ టైం బాగుంటుంది. అందులో మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము, ఆరెంజ్ అండ్ ఎల్లో కూడా మిక్స్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ తోనే పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ జరీతో లీవ్స్ ని తీసుకున్నారు. యారో మార్క్ తో 2 లైన్స్ బోర్డర్, 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా ఇచ్చారనమాట. శారీకి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి కుప్పటం బోర్డర్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బ్లూ అనే దాని కింద మనం చూస్తున్నట్లయితే ఈ ఆరెంజ్ కలర్ టిష్యూ శారీ మొత్తం ఇక్కడ 3 లైన్స్ సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ బ్లూ కలర్ కుపటం బోర్డర్ తీసుకొని మనకి ఇక్కడ వచ్చేసి యారో మార్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే పళ్ళులో చూసిన లీవ్స్ నే గోల్డ్ కలర్ జరీతో మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు. పైన 3 లైన్స్ సిల్వర్ కలర్ లైన్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ బేస్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, కానీ మంచి షైనింగ్ లుక్ ఉంది. మనకి కలర్స్ ఉంటాయండి, కలర్ చాయిస్ ఉంటుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇట్లా టిష్యూ మిక్స్ తో మనకి కలర్స్ కూడా ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6200 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రాగా సిల్క్ వస్తుంది, అరిటాకు పచ్చ. రాగా సిల్క్ లో మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పళ్ళు అంటే కాంట్రాస్ట్ గా ఇవ్వకుండా డిజైన్ వేరియేషన్ మనకి సేమ్ కలర్ తో తీసుకున్నారనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ బార్డర్ జిగ్జాగ్ లాగా మనకు ఒక బార్డర్ ఇచ్చి లైన్స్ వైజ్ 2 సైడ్స్ సేమ్ ఉంటుంది. క్రీపర్ తీసుకున్నారు, ఒక ట్రీ క్రీపర్ తీసుకొని కింద పికాక్ నుంచి క్రీపర్ ఇచ్చేసి మళ్ళీ మనకి చిన్న చిన్న పికాక్స్, అంటే పికాక్స్ డిజైన్ లోనే 2 వేరియేషన్ అంటే 2 పొజిషన్స్ లో ఉన్నటువంటి పికాక్ ని ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్, డబుల్ షేడ్ పింక్, కడీ బార్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ గ్రీన్ కలర్ మీద మనకి బిగ్ సైజ్ లో పికాక్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో ఒకటి, అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో పికాక్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, దగ్గరగా ఆల్ ఓవర్. కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే లెంతీగా తీసుకున్నారనమాట. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ బిగ్ సైజ్ బోర్డర్. ఈ బోర్డర్ మీద అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో పికాక్ డిజైన్ ఉంటుంది. ఓకే, మొత్తం శారీ అంతా కూడా పికాక్స్ డిజైనే ఉంటుందండి. పళ్ళులో మనకి క్రీపర్ మీద పికాక్స్ ఇచ్చారు, అలాగే శారీ మిడిల్ లో కూడా మనకి పికాక్స్ డిజైనే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ సేమ్ బోర్డర్స్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి, మనకి కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా ఉంటాయి. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 1230 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1230 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ శారీ అన్నమాట. మనకి ఇక్కడ మనం చూస్తున్న కలర్ ఏంటంటే మనకి డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళులో కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగోస్ లో కూడా మనకి బిగ్ మ్యాంగో ఇచ్చేసి లోపల ఒక ఫ్లవర్ షేప్ ఉన్నటువంటి ఒక మ్యాంగో తీసుకున్నారు, జిగ్జాగ్ లాగా. ఇక్కడ డ్రాప్ డిజైన్ లో మనకి ఒక లీఫ్ ఫ్లవర్ బంచ్, మళ్ళీ పోల్కా డాట్స్. ఇది మనకి పళ్ళు, షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ అన్నమాట. ఈ కడ్డీ బోర్డర్ కి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ మజంతా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద స్కర్ట్ బోర్డర్, లెంతీ బోర్డర్. ఇక్కడ 2 సైడ్స్ జరీ లైన్స్, మిడిల్ లో శారీ బేస్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక క్రీపర్ అనేది మనం పైన చూసిన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లో తీసుకొని ఒక క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ అనేది డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ. సెకండ్ వైపు మొత్తం శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్స్ ఉంటుంది. దీనికి పింక్ కలర్ తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు, ఎందుకంటే శారీలో డిజైనింగ్ లో అదే కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి.
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ అంటే కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో ఎక్కడికైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం సిల్క్ వస్తుంది అనమాట. అస్సాం సిల్క్ మనకి పళ్ళు చూస్తున్నట్లయితే ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ మిడిల్ పార్ట్ లో థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. అంటే డార్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ జిగ్జాగ్ లాగా మనకి శారీ బేస్ కలర్ కనిపించేటట్లు మనకి లైన్స్ వైజ్ తీసుకున్నారు. ఇక్కడ కడ్డీ బోర్డర్ కాకుండా కడ్డీ బోర్డర్ లాగే మనకి జిగ్జాగ్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వేరియేషన్ లో పర్పుల్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు. పింక్ లైన్స్ మనకి ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు. పింక్ బేస్ తీసుకొని కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఒక లీఫ్ షేప్ లో మనకి గోల్డ్ కలర్ జరీ ఒకటి, పళ్ళు కలర్ లో బ్లూ తీసుకున్నాం కదా, ఆ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ ఉంటుంది. బోర్డర్ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే ఆ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. కింద చూస్తున్నట్లయితే సేమ్ బుటీస్ సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్. సారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి పింక్ అండ్ ఆరెంజ్ డబుల్ షేడ్ ఇచ్చేసి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ వర్క్ పళ్ళులో మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ అంతా కూడా ఇచ్చి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకి. కలర్ చాయిస్ చూద్దాం. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి అస్సాం సిల్క్ లోనే మనకి కలర్ అనేది కొంచెం లైట్ పీచ్ కలర్ కాంబినేషన్. డిజైన్ అనేది మనకి వేరియేషన్. ఇక్కడ మనకి సేమ్ పళ్ళు కలర్ సేమ్ తీసుకుని బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బేస్ ఇచ్చేసి మనకి లీఫ్ ఒక క్రేపర్ సర్కిల్ ఇచ్చారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి క్రాస్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చేసి దాని మీద మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. అది పళ్ళులో ఉంటుంది. శారీలో బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది మనకి. బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా జరీ అనేది యూజ్ చేయలేదు. థ్రెడ్ వర్క్ తోనే మనకి శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి మనకి పైన వచ్చేసి ఆరెంజ్ కలర్, కింద పింక్ కలర్ తో మనకి వేవ్ మీద డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్. ఇక్కడ ఆరెంజ్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ పీచ్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్, బ్లూ కలర్ 2 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ మీద సెల్ఫ్ లైన్స్ అన్నమాట. టోటల్ ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్. ఎందుకంటే మనకి శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది డిజైన్ మనకి. ఓకే, దీంట్లో మనకి కలర్స్ ఉంటాయండి, డిజైన్స్ ఉంటాయి, బార్డర్ లో వేరియేషన్ కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ పడుతుంది. ఓకే, 1150 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో డిజైన్స్ అండ్ కలర్స్ వేరియేషన్. నెక్స్ట్ మనం ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. షిఫాన్ మనకి షిఫాన్ లో కలంకారీ ప్రింటెడ్ శారీ చూస్తున్నాం అన్నమాట. మనం పళ్ళు శారీ పళ్ళు వచ్చేసి క్రీమ్ తీసుకొని మిడిల్ పార్ట్ లో బ్లాక్ మీద కలంకారీ ప్రింట్ ఇచ్చారు. ఆ కలంకారీ కూడా మనకి మల్టీ కలర్ యూజ్ చేసి ప్రింట్ ఇచ్చారు అనమాట. బోర్డర్స్ వైజ్ మనం చూస్తున్నట్లయితే శారీ బోర్డర్స్ పైన వచ్చేసి బ్లూ కలర్ రా సిల్క్, గోల్డ్ కలర్ బోర్డర్, ఇక్కడ బ్లాక్ మీద కలంకారీ ప్రింట్, అవుట్ సైడ్ ఆరెంజ్ వస్తుంది. మిడిల్ పార్ట్ మనకి క్రీమ్ కలర్ మీద పికాక్స్ ని డిజైన్ చేశారు. అంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్. అంటే మనకి ఇక్కడంతా కూడా ప్రింట్ యూజ్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఇదంతా గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక పికాక్ ని మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ పార్టీ వేర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఎక్స్ట్రా బ్లూ ఇచ్చి బ్లూ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఈ బోర్డర్ లో యూజ్ చేసాం కదా రా సిల్క్ బ్లూ కలర్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ షిఫాన్ ఇచ్చారు. అలాగే పికాక్స్ లో కూడా మనకి సేమ్ కలర్ యాడ్ చేశారు. అదే కలర్ కాంబినేషన్ టోటల్ గా షిఫాన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. దాంట్లోనే ఇంకొక కలర్ వేరియేషన్, సేమ్ డిజైన్ క్రీమ్ కలర్ కూడా సేమ్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ బోర్డర్ లో రెడ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్, అది బ్లూ కలర్ కదా, ఇక్కడ రెడ్ కలంకారీ ప్రింట్ కూడా మనకి కొంచెం కలర్స్ చేంజ్ ఉంటుంది. పికాక్స్ కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ సేమ్ ఇచ్చారు. అక్కడ బ్లూ బదులు మనకి రెడ్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ ప్రింట్ సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ రెడ్, అంటే పైపింగ్ ఏ కలర్ అయితే ఉంటుందో కలర్ఫుల్ గానే ఉంటుంది. ఎల్లో ఇచ్చారు కాబట్టి బ్రైట్ గా ఉంటుంది. దీనిలో కలర్స్ ఇంకా ఉన్నాయా అండి? ఉంటాయండి. ఓకే, దీనిలో కలర్ చాయిస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1100 పడుతుంది.
ఓన్లీ 1100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి చందేరి సిల్క్ వస్తుంది. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్. పళ్ళు చూసినట్లయితే జస్ట్ మనకి ఒక పింక్ కలర్ లైన్స్ 3 లైన్స్ మిడిల్ లో గోల్డ్ కలర్ టిష్యూ లైన్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా మనకి ఒక థ్రెడ్ బోర్డర్ లాగా డిజైన్, అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ మీద టోటల్ గా మనం చూస్తున్నట్లయితే కింద సైడ్ బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే పింక్ కలర్ ఇచ్చి ఎక్స్ట్రాగా మనకి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ వైజ్ ఇచ్చారు. మనకి ఈ బోర్డర్ నుంచి మనకి క్రీపర్ స్టార్ట్ అవుతుంది. మనకి కింద బోర్డర్ టచ్ చేస్తూ క్రీపర్ స్టార్ట్. సిమెంట్ కలర్ కాంబినేషన్ లో మనకి క్రీపర్ ఇచ్చి ఫ్లవర్స్ డార్క్ బ్రౌన్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ బర్డ్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్న బర్డ్స్ ని డిజైన్ చేశారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింటెడ్ మోడల్. ఓకే, దీనికి బ్లౌజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి సేమ్. అంటే డిజైన్ అనేది మిస్ చేశారండి. పైన కింద బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా మనకి అవే బోర్డర్స్, కింద మనకి గోల్డ్ కలర్ లైన్స్ కూడా వచ్చాయి కదా, సేమ్ అట్లాగే ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయండి. మనకి చందేరి సిల్క్ అంటే సేమ్ ప్రింట్ లోనే ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ కూడా మన దగ్గర ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1130 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1130 రూపీస్ కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కోటాలోనే మనకి డిజైనర్ శారీ లైట్ పీచ్ షేడ్ కి వస్తుంది మనకి ఇది. ఇక్కడ బోర్డర్స్ కూడా పీచ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బోర్డర్ ఇచ్చారు, ప్లెయిన్ రా సిల్క్. ఇక్కడ వైట్ మీద బ్లాక్ కలర్ తో ఒక మ్యాంగో ప్రింట్ అనేది శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ మీద మనకి 2.5 మీటర్ వరకు క్రీపర్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్. అంటే పీచ్ కలర్ తోనే మనకి లీఫ్ క్రీపర్ అంతా తీసుకొని అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. దానిపైన బడ్స్ వచ్చేసరికి మనకి 2 జాయింట్ బడ్స్ లాగా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ బడ్స్ ఇచ్చి అవుట్ లైన్ బ్లాక్ తీసుకున్నారు. 2.5 మీటర్ దాకా మనకి ఆ క్రీపర్ డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్ ని క్రీపర్ తో బంచెస్ స్టైల్లో డిజైన్ చేశారు. అంటే కంటిన్యూ క్రీపర్ కాకుండా బంచెస్ మోడల్ లో, అది కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. గ్యాప్స్ అనేది ఎక్కువ లేకుండా దగ్గర ఇచ్చారు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ సేమ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో పీచ్ కలర్ అదే రా సిల్క్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ సేమ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయండి. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి 2 షోరూమ్స్ లో కూడా. ప్లస్ మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో పార్టీ వేర్ సారీ మనకి ఇది. ఇక్కడ మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్, బార్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. రా సిల్క్ తో మనకి ఒక రిబ్బన్ బార్డర్ వచ్చేటట్లు 3 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డార్క్ వీట్ కలర్ మీద 3 కలర్ వేరియేషన్ మిర్రర్స్ తీసుకున్నారు. మనకి మిర్రర్ వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లాక్. ఈ 3 కలర్స్ మిర్రర్స్ అనేవి మనకి దగ్గరగా ఎక్కువ డిస్టెన్స్ లేకుండా ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కింద వచ్చేసి మనకి వర్క్ అనేది బ్లాక్ కలర్ తీసుకున్నారు, స్కర్ట్ బోర్డర్ లాగా. ఇక్కడ బోర్డర్ క్రీమ్ కలర్ ఇచ్చారు మనకి రా సిల్క్. ఈ బ్లాక్ కలర్ మీద మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి డీర్స్, మనకు ఒక లేడీస్ ఫిగర్స్ ని మనకి పాట్స్ డిజైన్ చేశారనమాట. ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ కూడా మనకి పింక్, రెడ్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ డిజైన్ వర్క్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ శారీ అంతా కూడా ఇచ్చారు మనకి వర్క్ అని. ఓకే, మొత్తం సారీ అంతా ఉంటుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లాక్ కలర్, ఇక్కడ రా సిల్క్ ఏదైతే ప్లెయిన్ బ్లాక్ ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ బ్లాక్ ఇచ్చి మనకి హ్యాండ్స్ కి వచ్చేసరికి మిర్రర్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్. టోటల్ 2 హ్యాండ్స్ కి మిర్రర్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. దీనిలో కలర్స్ అంటే డిజైన్స్ వేరే ఉంటాయండి మనకి. ఓకే, డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. మనకి డిజైన్స్ చేంజ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 2200 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కోటాలో కలంకారీ ప్రింటెడ్ సారీ, కానీ చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ. ఇక్కడ యూజ్ చేసిన బోర్డర్స్ కూడా మనకి పటోలా బోర్డర్ యూజ్ చేసాం. బ్లాక్ మీద రెడ్ కలర్ వీవింగ్ తో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఇది పింక్ అండ్ డబుల్ షేడ్ అన్నమాట. లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఉంటుంది. దీని మీద మనకి ప్రింట్ అనేది చిన్న డార్క్ రెడ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు.
కింద బార్డర్ మనకి చందేరి బార్డర్ ఇచ్చారు, Wow. కలంకారీ ప్రింట్, క్రీమ్ కలర్ మీద టోటల్ గా మనకి కలంకారీ ప్రింట్, బ్లూ అండ్ ఎల్లో, రెడ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ స్టైల్లో మనకి కలంకారీ ప్రింట్ ఉంటుంది. ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే ప్రింట్ ఉంటుంది. ఓకే, సారీ అసలు మెయిన్ కలరే చాలా హైలైట్ అండి దీనికి, ఇది మొత్తం టమోటా పీచ్. పింక్ డబుల్ షేడ్ లోకి వస్తుంది మనకి. ఓకే, శారీ అంతా కూడా చాలా మనకి బాగా ఇలా ఇచ్చారు. బోర్డర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నామో, ఏ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే పటోలా మెటీరియల్ ని మనకి డిజైన్ ఇచ్చారు. సేమ్ ఇచ్చారు. అంటే డిజైనర్ బ్లౌజ్ టోటల్ గా చెప్పాలంటే. ఈ సారీ కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1380 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1380 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో ఉంటాయండి, కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్యూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.